ఏపీ శాసనసభ సమావేశాలను మార్చి 7 వరకు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 6న అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అసెంబ్లీ సెక్రటరీ పాల్గొన్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని సమావేశంలో నిర్ణయించారు. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15 ఆదివారం కాగా మహాశివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 6న అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజు 0 అవర్ నిర్వహించాలని బీసీఏ భేటీలో నిర్ణయించారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్పై 8 రోజుల పాటు చర్చ జరగనుంది. 6 ఆర్డినెన్స్లకు సభ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ పట్ల ప్రతినిధులు బాధ్యతగా ఉండాలని, ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం వరకు సభలోనే గడపాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఆదేశించారు. అన్ని మతాలను గౌరవిస్తూ భక్తుల సెంటిమెంట్లకు భంగం కలగకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. కూటమిలోని 3 పార్టీల నేతలు జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ఐక్యతను చాటాలన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని, ప్రతి అంశం ప్రజల ప్రయోజనం కోసమే ఉండాలని స్పష్టం చేశారు. ఆవు కథలు మాని సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో సభకు రావాలని, కేవలం 3 నుండి 7 నిమిషాల్లోనే విషయాన్ని సమర్థవంతంగా వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిశితంగా నిఘా ఉంచుతానని, స్వయంగా 40 మందిని పిలిపించి మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ పట్ల ప్రతినిధులు బాధ్యత ఉండాలని, ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం వరకు సభలోనే గడపాలని ఆదేశించారు. కూటమిలోని 3 పార్టీల నేతలు జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ఐక్యతను చాటాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న లక్షల కోట్ల విలువైన హైవే, రైల్వే పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అలాగే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి విజయాలను వివరించాలని కోరారు. అన్ని మతాలను గౌరవిస్తూ భక్తుల సెంటిమెంట్లకు భంగం కలగకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా విధ్వంస కుట్రలను ఈ సందర్భంగా పవన్ లేవనెత్తారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైకాపా చూస్తోందన్నారు. వైసీపీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సమావేశానికి 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు చేసే విధ్వంస కుట్రలను సమావేశంలో డిప్యూటీ సీఎం లేవనెత్తారు. మన ప్రభుత్వంపై జగన్ అండ్ కో చేసే కుట్రలపై 3 పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్పై ఎంపీ కేశినేని శివనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కాలేజీకి వెళ్లిన దాఖలాలు లేవని, అదేవిధంగా గత 1.5 కాలంగా అసెంబ్లీకి రావటం లేదన్నారు. అసెంబ్లీకి రాకపోతే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారనే భయంతోనే జగన్ తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పదవులు పోతే ఆ 11 సీట్లు గెలవలేమనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్తో కలిసి అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక షికారు యాత్రలాగా అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లారని, వైసీపీ ఎమ్మెల్యేల డ్రామాలు చూసి ప్రజలు ఈసారి 11 సీట్లు ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేరన్నారు. ఈసారి వైఎస్ జగన్కి పులివెందులలో పరాజయం తప్పదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. జగన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే
పులివెందుల ఎమ్మెల్యే గత సంవత్సరంన్నర సమయం నుంచి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. కాలేజీలకి స్కూళ్ళకి కూడా ఏ రోజు వెళ్ళిన దాఖలు లేవు. అదేవిధంగా అసెంబ్లీకి కూడా రాకుండా లాస్ట్ బెంచ్ పర్సన్ లాంటి వ్యక్తి మా స్పీకర్ గారు కానీ ఉప స్పీకర్ గారు కానీ అసెంబ్లీకి రాకపోతే రూల్స్ అండ్ కండక్ట్ ప్రకారం ఎమ్మెల్యే పదవులు పోతాయని హెచ్చరించిన మీదట వాళ్ళు ఎక్కడైతే మళ్ళీ ఎమ్మెల్యే పదవులు పోతే ఆ 11 కూడా మేము గెలవలేమని 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి వచ్చిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలని 11 నిమిషాలే అసెంబ్లీలో గడిపి ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండానే ఒక షికారు యాత్ర చేశాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి అనర్థం. కాబట్టే ఇవాళ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఈ వేషాలు చూస్తే ఆ 11 సీట్లు కూడా ఇవ్వమని రాష్ట్ర ప్రజలు చాలా ఘంటాప్రదంగా అనుకుంటున్నారు. చక్కటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నారు. నగరంలో కుటుంబ సభ్యులంతా కలిసి పండుగల సమయంలో సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఫన్ టైమ్స్ క్లబ్ చాలా అనువుగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తక్కువ ఖర్చుతో చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం క్లబ్ వారు కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి ఫ్యామిలీ రిక్రియేషన్ క్లబ్స్ నగరంలోని మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ రోడ్డులోని ఫన్ టైమ్స్ క్లబ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాలు, రెస్ట్ రూమ్, సోలార్ సిస్టమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఈ నూతన నిర్మాణాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఎప్పటి నుంచో క్లబ్ నిర్వహిస్తూ మధ్యతరగతి వారు సంతోషంగా కుటుంబాలతో కలిసి ఉండేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు నూతనంగా ఫంక్షన్ హాల్, రెస్ట్ రూమ్స్, సోలార్ సిస్టమ్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఈ ఫన్ టైమ్స్ క్లబ్లో సభ్యులుగా చేరాలని నిర్ణయించుకున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. చక్కటి ఇంటీరియర్తో మంచి కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. నిజంగా ఇవాళ నగరంలో, విజయవాడ నగరంలో ఎక్కడా కొంత రిలాక్స్కి ప్రదేశాలు లేని ఈ ప్రాంతం, ఇంత బిజీ ప్రాంతంలో ఫన్ టైమ్స్ క్లబ్ ఎన్నో సంవత్సరాల నుంచి చక్కటి మెయింటెనెన్స్తో క్లబ్ను నడపడమే కాకుండా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా సదుపాయాలు కూడా, ఖర్చు కూడా అంటే మధ్యతరగతి వారికి సరిపోయే విధంగా ఉన్నారు. ఇప్పుడే గద్దె రామ్మోహన్ రావు నేను అనుకున్నాం, నెక్స్ట్ ఈ దీంట్లో లైఫ్ మెంబర్ కింద మేమిద్దరం కూడా జాయిన్ అవబోతున్నాం. తప్పకుండా ఫన్ టైమ్ క్లబ్ మరింత చక్కగా ఉంది, విజయవాడ నగరానికి చక్కటి సౌకర్యాలు ఇచ్చే విధంగా ఉండాలని తెలియజేసుకుని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో కుటుంబ సభ్యులంతా కలిసి పండుగల సమయంలో సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఫన్ టైమ్స్ క్లబ్ చాలా అనువుగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం క్లబ్ వారు కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి ఫ్యామిలీ రిక్రియేషన్ క్లబ్స్ నగరంలో మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 750 కుటుంబాల వారు ఈ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు క్లబ్ ఆవరణలో మరిన్ని సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డబ్బులు తక్కువ ఖర్చుతో చక్కటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం క్లబ్ వారు కల్పించడం జరుగుతోంది. అందువల్ల దీనికి మనస్ఫూర్తిగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్యామిలీ రిక్రియేషన్స్ అనేక చోట్ల రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ఫంక్షన్ హాల్స్ అంటే చాలా కాస్ట్తో కూడుకుంది కాబట్టి ఇవాళ ప్రతి చోట ఏ కాలనీ ఏర్పడినా ఆ కాలనీలోనే క్లబ్ హౌస్ అని చెప్పి ఇలాంటి రిక్రియేషన్ ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళకి తక్కువ ఖర్చుతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఫన్ టైమ్స్లో కూడా సుమారు 750 కుటుంబాలు సభ్యులుగా ఉన్న క్లబ్బు. మీరు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న క్లబ్బు. ఈ క్లబ్కు మరింత శోభనిచ్చే విధంగా ఈ బ్యాంకెట్ హాల్ని ఓపెన్ చేసే భాగ్యం మా ఎంపీ గారికి మాకు కలగడం ఇది ఒక మంచి కార్యక్రమంగా చెబుతూ క్లబ్ వారికి కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ 31 సంవత్సరాలుగా ఫన్ టైమ్స్ క్లబ్ దినదిన అభివృద్ధి చెందుతోందన్నారు. మధ్యతరగతి వారు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో అందరూ వచ్చి సంతోషంగా కార్యక్రమాలను నిర్వహించుకునే స్థలం ఫన్ టైమ్స్ క్లబ్ ఒక్కటేనని అన్నారు. చుట్టుపక్కల ఉన్న కాలనీ మెంబర్స్ అందరికీ కూడా మనం నమస్కారాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీన్ని
ఎంత సవ్యంగా నడుపుకొస్తున్నారంటే ఎలాంటి చిన్న చిన్న విభేదాలు కూడా లేకుండా చక్కగా దీన్ని మెయింటైన్ చేసుకురావడం నిజంగా చాలా గొప్పదనం. మరి ఇలాంటి ఈ క్లబ్కి మరి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా రావడం, మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని లోపల చూడటం, ఇంత అందంగా దీన్ని డెకరేట్ చేసి దీన్ని మరి ముందుకు తీసుకెళ్లడంలో మరి వీళ్ళందరూ సఫలీకృతులయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా మరి ఉంటుందని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా కమిటీ వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కార్యక్రమంలో బొప్పన భవకుమార్, బొర్రా గాంధీ, కిలారు శివాజీ, సతీష్, సురేష్, విజయబాబు, వెంకటరత్నం, సుమ, బిందు, దర్శిత్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాల వారికి వ్యవసాయం విలువ తెలియచేయడానికి తాను పాదయాత్ర చేస్తున్నట్లు త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి తెలిపారు. వ్యవసాయం చేసేవారికి ఆదాయం, ఆరోగ్యం మెరుగుపడాలని, వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు పెరగాలనే సంకల్పంతో తాను పాదయాత్ర చేపట్టినట్లు చిన్నజీఆర్ స్వామి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం చిన్నజీయర్ స్వామికి ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడుతూ భవిష్యత్తు తరాల వారికి వ్యవసాయం విలువ తెలియచేయటానికి తాను పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయం చేసేవారికి ఆదాయం, ఆరోగ్యం మెరుగుపడాలని, వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు పెరగాలనే సంకల్పంతో తాను పాదయాత్ర చేపట్టినట్లు చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు. జంతువులకి, పక్షులకి ఈ కులం ఆ కులం అనేది లేకుండా, ఈ మతం ఆ మతం అనేది లేకుండా, వాడు స్పృశ్యుడా అస్పృశ్యుడా అనే ప్రశ్న లేకుండా అందరినీ పెంచి పోషించే ఏకైక మాతృమూర్తి ఎవరు? భూమాత. ఆ తల్లి మనందరినీ తన పిల్లలుగా ప్రేమిస్తోంది, మనకి పిండి పెడుతోంది, నీరు పోస్తోంది, గాలినిస్తోంది, కట్టుకునే బట్టనిస్తోంది, అన్ని రకాల సుఖాలు మనకు కలిగిస్తోందా లేదా? వినపట్టలా? మరి అలాంటి తల్లి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా వద్దా? ఆరోగ్యంగా ఉండడానికి, ఆ తల్లికి ఆనందం కలిగించడానికి ఆ తల్లి పాదాల దగ్గర నుంచి ఆ తల్లి ఒడిదాకా మనం 2 అడుగులు వేయచ్చా? పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అద్భుతమైన పనితీరుతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పలువురు కూటమి కార్పొరేటర్లు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా గుడ్ గవర్నెన్స్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవటం ఆనందించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా గుడ్ గవర్నెన్స్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మొదటి స్థానం వచ్చిన నేపథ్యంలో బుధవారం పలువురు కూటమి కార్పొరేటర్లు 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, బుల్లా విజయ్ కుమార్, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య, అత్తులూరి ఆదిలక్ష్మి, మరుపిల్ల రాజేష్, మహాదేవు అప్పాజీ, హర్షత్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో, విద్యాలయాల అభివృద్ధిలో, వైద్య సదుపాయాల కల్పనలో, కొండ ప్రాంతంలో మెట్లు, మంచినీరు, పలు సేవా కార్యక్రమాలతో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే ముందు నిలిచిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో మూలన పడిన నక్షత్ర శరణు, గాంధీ హిల్ అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. గంటల వ్యవధిలోనే సీఎం రిలీఫ్ ఫండ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారని వారు చెప్పారు. నియోజకవర్గంలో సుజనా మిత్ర టీం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. అందుకే రాష్ట్రంలో నియోజకవర్గాల పనితీరులో మొదటి స్థానం పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. తామంతా సుజనా చౌదరి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గాన్ని ఎల్లవేళలా అభివృద్ధిలో ముందు నిలిచేలా కృషి చేస్తామని వారు చెప్పారు. సమావేశంలో జనసేన నాయకులు అత్తులూరి పెదబాబు, తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళ ఆఫీస్ దగ్గర తెప్పించుకొని ఆ సమస్యలు పరిష్కార దిశగా చేయడం జరిగింది. అట్లాగే చాలామంది నక్షత్రశాల అని చెప్పేసి మన గాంధీహిల్ మీద ఉంది, అది కూడా ఎప్పుడో మూలన పడిపోయింది. మళ్ళీ సుజనా చౌదరి గారు వచ్చిన తర్వాత రీఓపెన్ చేయడం జరిగింది. అలాగే గాంధీహిల్ పైన ఈ మధ్యకాలంలోనే మీరు చూసినటువంటి మీడియా సోదరులందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే గాంధీహిల్ మీద కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇలాగ పశ్చిమ నియోజకవర్గంలో ఇది విజయవాడలోనే ద బెస్ట్, ఆంధ్రప్రదేశ్లోని ది బెస్ట్గా నిలిపినటువంటి సుజనా చౌదరి గారికి మా కార్పొరేటర్లు, కూటమి కార్పొరేటర్ల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మనకు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొన్ని రోజుల్లో వచ్చేసేలాగా, ఎప్పుడో నెలలు సంవత్సరాలు కూడా పట్టకుండా వాళ్ళకి ఏ రకంగా అయితే బాధితులు వాళ్ళందరూ ఉన్నారో, హెల్త్ ఇష్యూస్ వచ్చి పేదలు ఉన్నారో వాళ్ళకి రోజుల్లో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందజేయడం కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ప్రజలకి వెన్నంటి ఉండి ప్రజలను సహకరిస్తూ కూడా, అంతేకాకుండా ప్రజలంటూ ఉన్న మా లోకల్ బాడీస్ని కూడా బాగా సపోర్ట్ చేస్తూ, మాకు ఏ రకంగా ఆయన సపోర్ట్ ఇస్తే మేము ఇంకా 100% చేయొచ్చు అని చెప్పి ఆయన ఇంకా కనుక్కొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సుజనా చౌదరి గారు వచ్చిన తర్వాత స్వపక్షమైన ప్రతిపక్షమైనా కూడా అందరినీ ఒకేలాగా చూస్తూ ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటూ, ప్రతిపక్ష కార్పొరేటర్ అయినా సరే, అలాగే మేయర్ గారిని కానీ, ఇంకా ఎమ్మెల్యేలు కానీ, ఎవరన్నా మాజీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళను కూడా వాళ్ళ ఆలోచనల పరిగణలో తీసుకొని గౌరవంగా వాళ్ళవి కూడా మంచి సలహా ఇస్తే వాటిని కూడా ఆచరణలో తీసుకురావడానికి తప్పనిసరిగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వరవడి విజయవాడ నగరంలో ఇంత ముందైతే లేదని చెప్పి మేమైతే చెప్పాలి. చుట్టుపక్కల హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనం వెళ్ళి చేయించుకోవడమే, అక్కడ కూడా ఒక సుజనా మిత్రాన్ని పెట్టి ఇంత బాధ్యతగా చేస్తున్నందుకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ రోజున ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని సంబరం కాదు, ఇంకా మా మీద చాలా బాధ్యత అయితే ఉంది. ఈ ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టడానికి మా కూటమి కార్పొరేటర్లు అందరం కూడా ఎంతో కృషి చేస్తాం. ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ ప్రైజ్ని ఖచ్చితంగా మీ అందరం నిలబెట్టడానికి ఎటువంటి కష్టానికైనా మేము రెడీగా ఉన్నాము, ఎటువంటి వర్క్ అన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నామని తెలియపరుస్తూ, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేరును దుర్వినియోగం చేస్తూ కొన్ని ఛానల్స్లో ప్రసారమైన అవాస్తవాలు, కట్టుకథలను కూటమి పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసీమోహన్, మాజీ ఎంపీపీ తులిమెల్లి ఝాన్సీరాణి, ఏఎంసీ డైరెక్టర్లు కానూరు శేషమాధవి, కొండేటి వెంకటేశ్వరరావు, గన్నవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ మీడియాతో మాట్లాడారు. నేతలు మీడియాతో మాట్లాడుతూ పేదవారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చిన రికమెండేషన్ లెటర్ను దందాగా చూపించడం దురుద్దేశపూరితమని అన్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే దాన్ని నిలిపివేశారని, ఈ విషయం 10 రోజుల క్రితమే ముగిసిందని తెలిపారు. సూర్యుడిపై ఉమ్మితే అది వారి మీదే పడుతుందన్నారు. అబద్ధాలను ప్రచారం చేసే వారి కుట్రలు చివరికి వారినే దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఈ విషయం 10 రోజుల క్రితమే పూర్తిగా పరిష్కారమైందని తెలిపారు. అయినప్పటికీ పాత విషయాలను తవ్వి అబద్ధపు కథనాలు ప్రచారం చేయటం ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలనే రాజకీయ కుట్రలో భాగమని, తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు చేపడతామని అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా ఛానల్ వారిని హెచ్చరించారు. సమస్య తలెత్తిన వెంటనే దాన్ని పూర్తిగా సరిచేసిన విషయాన్ని మీడియా కావాలనే దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. నిజాలను వక్రీకరించి ప్రజల్లో అనవసర అనుమానాలను కలిగించేలా కథనాలు ప్రసారం చేయటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను రాజకీయంగా మలచడం ప్రతిపక్షాల దిగజారుడు ధోరణి అని తీవ్రంగా ఖండించారు. మహిళల సంక్షేమం, పేదల ఉపాధి కోసం పనిచేసే నిస్వార్థ నాయకుడిపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం రాజకీయ దౌర్భాగ్యమని తీవ్రంగా ఖండించారు. ఎక్కడ ఇబ్బంది ఏమి ఉండదు కదా, ఎవరైనా పెట్టుకుంటారు కదా అనే దాంతో మానవతావాదంతో ఎమ్మెల్యే గారు ఆ అవకాశం కల్పించారు. కూరగాయలు అమ్ముకోమని, కూరగాయలు తీసుకురమ్మని ఆయన ఎక్కడ ప్రోత్సహించి ఆయన ఏం చేయాల. కూరగాయలు ఏళ్ళని, ఈ షాపులని ఆయన దగ్గరే కొనమని ఎక్కడ వారికి జారీ చేసిన ఇది ఎక్కడ వారు కానీ, మేము కానీ, మా నుంచి కానీ, మన అధికారుల నుంచి కానీ ఎవ్వరికి లేదు. నేను వీళ్ళని అంతకుముందే ఇప్పుడు ఇది నిన్న వచ్చింది 4-5 రోజుల నాడు ఇలాంటి ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే, మీరు ఎవరు కూడా నాగబాబు దగ్గర కొనాల్సిన అవసరం లేదు, మీరు కొనకండి, నాగబాబు దీంట్లోకి అడుగు పెట్టక అని చెప్పాం. మీరు కావాల్సి వస్తే
మన వాళ్ళందరినీ షాపు ఓనర్లందరినీ పిలిచి మీరు మాట్లాడండి. మీరు దాంట్లోనే మేము ఎంత నీతి నిజాయితీతో ఎంత స్వచ్ఛంగా ఉండాలనుకుంటున్నామో అర్థమైద్ది. రోడ్లు కానీ ఆయన ఆలోచన అంతా డెవలప్మెంట్ మీద ఉంది. వెనకాల బురదల్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇత్తనాళ్ళో లేకపోతే స్వలాభం కోసం చూసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఆశించిన ఫలితం దక్కకపోతే ఈర్ష్యతో చేసేవాళ్ళు, ఇవన్నీ కామన్ రాజకీయాల్లో. వీటి వల్ల వచ్చే నష్టం లేదు. ఇవన్నీ మేము చాలా చూసాం 30-40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇనుముకేం చెదలు పట్టవు, లేకపోతే బంగారానికి మట్టిలు అంటదు. అది ఎప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మేము బై బర్త్ కాంగ్రెస్ ఫ్యామిలీ. మేము టీడీపీ మీద ఫైట్ చేసాం. నేను 95 నుంచి ఫైట్ చేసాం. కానీ ఎందుకు వచ్చాం ఆయనతో పాటు అంటే ఆ క్యారెక్టర్ చూసి, ఆ నిజాయితీ చూసి, అది చూసే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా జనానికి ఏదో చేయాలనే తపన మాకు కూడా ఉంది. జనం కోసం సర్వీస్ చేయాలనే తపన అది ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనతో జర్నీ చేస్తున్నాం తప్పితే దౌర్జన్యంగా ఎవరి మీద పాత చేసి చేయలేదు. కాబట్టి రైతు బజార్లో కూడా మా దృష్టికి రాగానే, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళంగానే 2 నిమిషాల్లో ఆయన చైర్మన్ గారు ఫోన్ చేశాడు, నాకు చెప్పాడు ఇలా చేసి నేను మర్నాడు పొద్దున్నే కూర్చుని క్లియర్ చేసాం. ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ప్రాబ్లం వచ్చి మళ్ళీ దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ మన గొప్పతనం ఉంది, ఆయన గొప్పతనం ఉంది. మెడికల్ మాఫియాపై చేపట్టిన ఆపరేషన్ గరుడపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఎక్స్ను సరఫరా చేసిన నగరంలోని ప్రముఖ డ్రగ్స్ వ్యాపారవేత్త నల్లమోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిని అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. నగరంలోని దాసరి భవన్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ నగరాల్లో మెడికల్ మాఫియా లావా విస్తరిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఆరోగ్య పరిరక్షణ దీక్షను జయప్రదం చేయాలని దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. మెడికల్ మాఫియాపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఐ బహిరంగ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 40,000కు పైగా మెడికల్ షాపులు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 7,000కు పైగా షాపులు ఉన్నాయని అన్నారు. కరోనా కాలంలో పెద్ద ఎత్తున ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని లాభాపేక్షతో చాలా చోట్ల ఎన్ఆర్ఎక్స్ మందులను సరఫరా చేశారని అన్నారు. తర్వాత కాలంలో 2025 సంవత్సరంలో మార్చి 21-25 మధ్యకాలంలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు మరియు పోలీసు శాఖ సంయుక్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి 162 చోట్ల నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని ప్రకటించి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియదని అన్నారు. ఎటువంటి డాక్టర్ సిఫాస్, ఎన్ఆర్ఎక్స్, అల్ఫ్రోజోజామ్, ట్రమాండల్ చేసుకున్నారు. కొండను తెవ్వి ఎలుకను పట్టినట్లుగా సంబంధిత శాఖలో ఆపరేషన్ గరుడ పేరుతో హడావుడి చేశారు తప్ప కేసులు కట్టి అరెస్ట్ చేయలేదన్నారు. ఆనాడు ఉత్తరాఖండ్ నుండి అవనిగడ్డ వరకు ఉన్న మెడికల్ మాఫియాకి సంబంధించి అనేక వార్తలు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. షాపుల మీద కేసు, దానిలో అవనిగడ్డ షాప్ మాత్రమే సీజ్ చేయడం జరిగింది. దాని వెనక ఉన్నాడు. కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించాలి, వెరిఫై చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నటువంటి ఈ ప్రైవేట్ మెడికల్ మాఫియా ఏదైతే ఉన్నదో, అలాగే కార్పొరేట్ అండ్ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో కూడా డ్రగ్ మాఫియా రాజ్యం వెళ్తుంది. 15% ఎక్సెస్ తోటి మందులు అమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిపిఐ 14వ తేదీన ప్రజారోగ్య పరిరక్షణ దినంగా పాటించాలని, మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ప్రజారోగ్య పరిరక్షణ కోరుతూ ఆపరేషన్ గరుడ పైన రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సమాజం కోసం మదర్ సర్వీస్ సొసైటీ మల్లాది ప్రసాదరావు చేసే కృషి అభినందనీయమని అల్లూరి సీతారామరాజు జాతీయ స్మారక పురస్కార గ్రహీతలు పేర్కొన్నారు. మల్లాది ప్రసాదరావు చేసే సమాజ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేస్తామని తెలియజేశారు. గాంధీనగర్ హనుమంతరాయ్ గ్రంథాలయం హాల్లో మదర్ సర్వీస్ సొసైటీ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జాతీయ స్మారక పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి ఉప్పలపాటి హారిక, చంటి, సునీత ప్రసాద్ విచ్చేశారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ, నాటక, సంస్కృతి, వివిధ రంగాల సేవా తత్పరులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. కళాకారులకు అల్లూరి సీతారామరాజు జాతీయ స్మారక పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
అనంతరం స్మారక పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ మల్లాది ప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ సేవలు చేసిన వారిని గుర్తించి అవార్డులు ప్రకటించడం సంతోషకరమైన విషయమని అన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన చేసే తపన అభినందనీయమని పేర్కొన్నారు. అవార్డు పొందే ప్రతి వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేసేవారికి స్ఫూర్తివంతంగా ఉంటుందన్నారు. మల్లాది ప్రసాదరావుకి పద్మశ్రీ అవార్డు కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి చెందిన కుటుంబరాజు చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవల గౌరవ డాక్టరేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మల్లాది ప్రసాదరావు చేతుల మీదుగా చిరు సత్కారం చేశారు. పద్మశ్రీ అవార్డు కానీ ఏదైనా అవార్డు మరి ప్రసాద్ గారికి నేను రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క పద్మశ్రీ అవార్డులు అన్నీ కూడా మా సంస్థ నుంచి వెళ్తూ ఉంటాయి, సామాజిక న్యాయ శాఖ నుండి. అందువల్ల కేంద్ర మంత్రి రామదాస్ అత్తవాల్లే గారే దీనికి ఇన్ఛార్జి. ఈ అవార్డులన్నిటి కూడా ఇప్పుడు వచ్చే అవార్డులన్నీ కూడా ఆయనే మరి అందరికి కూడా ప్రమోషన్ చేసేది. అందువల్ల నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2027 సంవత్సరానికి గాను మా వంతు మేము ప్రయత్నం చేసి అవార్డు కమిటీలో తప్పకుండా మల్లాది మరి ప్రసాద్ గారిని పెట్టడానికి నేను మ్యాక్సిమం ఉంటాను. అట్లా ఇక్కడ వచ్చేటువంటి నూతన నటీమణులు ఆవిడకి చాలా భవిష్యత్తు ఉంది. ఈ అల్లూరి సీతారామరాజు అవార్డు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆ అల్లూరి సీతారామరాజు చాలా కష్టపడి దాంతో స్వతంత్రం కోసం కష్టపడ్డారు. దానికి అవార్డు ఇవ్వడం, ఈ అవార్డును ప్రతి జిల్లా నుంచి ఒకళ్ళు తీసుకుని ఇవ్వడం చాలా ఆనందదాయకం. వారికి మల్లాది ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుని ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని వారికి సంపూర్ణ సహకారం అందిస్తానని నేను అందిస్తున్నాను. ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంది పేదవాళ్లకు ఈ విధంగానే మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి వారికి మాలాంటి వారి అండ ఎప్పుడూ ఉంటుందని ఎల్లవేళలా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖ సినీ నటి ఉప్పలపాటి సంధ్య గారికి, అలాగే ప్రముఖ హీరో మరి చంటి గారికి, మరి శ్రీముఖి సునీత ప్రసాద్ గారు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సరు, మరి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమర గాయకుడు ఘంటసాల తన గంభీరమైన కంఠంతో పౌరాణిక, భక్తి, ప్రేమ గీతాలకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వేలాది పాటలు పాడి అమర గాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని గొల్లనపల్లి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల కొల్లి సత్య జగదీశ్వరరావు కొనియాడారు. కీర్తిశేషులై అర్ధ శతాబ్దం గడిచినా మనందరికీ హృదయాల్లో చిరస్థాయిగా ఘంటసాల వెంకటేశ్వరరావు నెలకొని ఉన్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొల్లనపల్లి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లి సత్యనారాయణరావు, జగదీశ్వరరావు పాల్గొన్నారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్ కిషోర్, కార్యదర్శి చెల్లపల్లి శ్రీనివాసరావు, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కామల సుబ్బారావు, మిగతా కార్యవర్గ సభ్యులు, సంగీత ప్రియులు కలిసి ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు, నివాళులు ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లాలోని చౌటపల్లిలో జన్మించిన అమర గాయకుడు ఘంటసాల తన గంభీరమైన కంఠంతో పౌరాణిక, భక్తి, ప్రేమ గీతాలకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వేలాది పాటలు పాడి అమర గాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. మన దేశం సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన ఆయన పాతాళ భైరవి, మాయాబజార్, లవకుశ వంటి క్లాసిక్ చిత్రాలకు చిరస్మరణీయమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. కీర్తిశేషులైన అర్ధ శతాబ్దం గడిచినా మన అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా ఘంటసాల వెంకటేశ్వరరావు నెలకొని ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఎస్డి లాల్, రాజారావు, వీసం ప్రసాద్, డిఎస్ఆర్కే ప్రసాద్, పిప్పిళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నడక అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీయే, కానీ నడత అనేది సంస్కారానికి, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. అది ఫిజికల్ యాక్టివిటీ. దాన్ని ఇందులో మీరు చొప్పించి వాకర్స్ అందరూ ఆ మహనీయునికి ఒక వర్ధంతి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని మీరు తలచడం చాలా బాగున్నది. మరి సాయంత్రం ఎక్కువ మాట్లాడే కంటే ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు పాడతారు. నేను ప్రధానంగా కార్యక్రమాలని కంపేర్ చేసేవాడినే కానీ నేనేం గాయకుడిని కాదు. అయినా నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక పాట పాడమన్నారు కాబట్టి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రోత్సహించవలసిందిగా పెద్దలందరినీ ఆశీస్సులు అందజేయవలసిందిగా అభ్యర్థిస్తూ మీ అభిమానానికి
కృతజ్ఞుడిని. పోషక విలువలతో కూడిన ఈ అన్నప్రసాద వితరణ ప్రతిరోజు శుచిగా మంచి వాతావరణంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు అందించడం పట్ల జిల్లా వాకర్స్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ వైఎస్ బాబు, క్లబ్ అధ్యక్షురాలు విజయదుర్గ పావనీలను ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షులు, గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సేవరత్న డాక్టర్ ఆకుముళ్ల నాని అభినందించారు. మానవత్వం, సేవాభావంతో డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే నిత్య అన్నప్రసాద వితరణ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వాకర్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ వైఎస్ రవిబాబు హాస్పిటల్ ఆధ్వర్యంలో నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షులు, గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సేవారత్న డాక్టర్ ఆకుమళ్ల నాని పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ బాబు క్లబ్ అధ్యక్షురాలు విజయ దుర్గా పావని కలిసి డాక్టర్ ఆకుమళ్ల నానిని ఘనంగా సత్కరించారు. డాక్టర్ ఆకుమళ్ల నాని మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, మానవత్వంతో డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే నిత్యాన్న ప్రసాద వితరణకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం చాలా గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. పోషక విలువలతో కూడిన ఈ అన్నప్రసాద వితరణ ప్రతిరోజు శుచిగా మంచి వాతావరణంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా వాకర్స్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ వైఎస్ బాబు, క్లబ్ అధ్యక్షురాలు విజయదుర్గా పావనలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాకర్స్ పిఆర్ఓ కొండాయగుంట రాము పాల్గొన్నారు. పరమాత్మ పట్ల భక్తిని, కళాత్మక సౌందర్యాన్ని, మాధుర్యభరితమైన భావాల మేళవింపుగా సిరికాకొలను సిన్నది నృత్య రూపం అద్భుతంగా ఆకట్టుకుంది. వేటూరి సుందరరామూర్తి రచించిన ఈ సిరికాకొలను సిన్నది నృత్య రూపకాన్ని శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు హైదరాబాద్ వర్ణ ఆర్ట్స్ అకాడమీ వారిచే సుప్రసిద్ధ నాట్యకారిణి స్మితా మాధవ్ ప్రధాన పాత్రలో ప్రదర్శించి ఆద్యంతం కరతాళ ధ్వనులు అందుకున్నారు. జానపదం, చారిత్రకం, పౌరాణికాల సామూహారంగా ఈ ప్రదర్శన సాగింది. దేవదాసిల భావోద్వేగాలకు అద్దం పట్టే ఈ నృత్య నాటిక ప్రేక్షకులను శ్రీకృష్ణ దేవరాయల వారి కాలానికి తీసుకువెళ్ళింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.